నమస్తే వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి దేవోభవ చాముండాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న మహాశక్తిపీఠం. దీన్ని దైవభూమిగా కూడా పిలుస్తారు. చాముండి, చాముండా లేదా చాముండేశ్వరి అని పిలువబడే హిందూ దేవత పార్వతీదేవి ఉగ్ర అవతారం చాముండాదేవి. ఈమె సప్త మాతృకులుగా పిలిచే బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి వంటి 7 అవతారాలలో అత్యంత శక్తివంతమైన ప్రత్యేకమైన తాంత్రిక దేవతా రూపం. ఆదిపరాశక్తి దుర్గాదేవి మూలమైన 81 మంది తాంత్రిక దేవతలలో ఒక ముఖ్యమైన యోగిని దేవత చాముండి. చాముండ అనగా ఆమె సంహరించిన చండ, ముండ అనే 2 రాక్షసుల కలయికతో ఏర్పడిందని పురాణ కథలు చెబుతున్నాయి. చాముండను కాళీమాతతో పోలిస్తారు. ఈమెను కొన్నిసార్లు పార్వతీదేవిగా కూడా పూజిస్తారు. కొందరు మద్యంతో సహా రావి, మర్రి చెట్టు మూలంలో నిలిపి పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు ఆదివాసీల కులదేవతగా ప్రాచీన కాలం నుండి భక్తులతో పూజలందుకుంటోంది. చాముండి మధ్య భారతదేశంలోని వింధ్యా పర్వతాలలో నివసించే ముండా అనే తెగకు చెందిన ప్రజల ఆరాధ్య దేవతగా చెబుతూ ఉంటారు. నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు చాముండా పేరును భక్తులు ఎక్కువగా వింటూ ఉంటారు. అదే ఈ మహాశక్తిపీఠం. దుర్గామాత 51 శక్తిపీఠాల్లో ఇది ఒక్కటిగా ఆరాధిస్తూ నవరాత్రుల సమయంలో భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. హిమాచల్ ప్రదేశ్లో భక్తులకు అత్యంత విశ్వాసమైన శక్తిపీఠం ఇది. చాముండాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో పాలంపూర్కు పశ్చిమ దిశగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారు దేవత చాముండాదేవి నలుపు లేదా ఎరుపు రంగులో పుర్రెల మాల ధరించినట్లు 4, 8, 10 లేదా 12 చేతులతో కలిగి ఢమరు, త్రిశూలం, ఖడ్గం, పాము, పిడుగు, తెగిపడిన తల, పుర్రెలు, రక్తంతో నిండిన కపాలాలను పట్టుకుని ఉన్నట్లు వర్ణించబడింది. అయితే ఇక్కడ దేవతా రూపం మాత్రం చూడడానికి పిండి రూపంలో అంటే శిలారూపంలో ఉండి ఎదురుగా హనుమంతుడు మరియు భైరవుని విగ్రహాలతో దర్శనమిస్తోంది. పురాణాల ప్రకారం చండ, ముండ అనే 2 రాక్షసులు ఈ ప్రదేశంలోనే దుర్గామాతతో భీకరంగా పోరాడారు. ఈ సమయంలో దుర్గామాత కటిక చీకటిని తలపించే నల్లని రూపాన్ని ధరించి ఆ రాక్షసులను వధించి తల్లి అంబిక నుంచి ఉద్భవించిన కాళీమాతకు వీరి తలలను కానుకగా సమర్పించిందట. దీంతో కాళీమాత చాముండి పేరుతో ప్రపంచమంతా వర్ధిల్లేలా వరమిచ్చిందని కథనం. అలాగే మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 400 ఏళ్ల క్రితం ఆ ప్రాంతపు రాజు ఆలయ పూజారి ఆలయాన్ని అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నించగా పూజారి కలలోకి వచ్చిన అమ్మవారు తమ నిర్ణయానికి సరేనని అనుమతించి తాను చెప్పిన ప్రదేశంలోనే ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పిందట. సరేనని వెళ్ళిన వారికి అమ్మవారు నిర్దేశించిన స్థలంలోనే చాముండా అమ్మవారి విగ్రహం బయటపడడంతో వారు నివ్వెరపోయారు. ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి అదే స్థలంలో పూజలు చేస్తూ వచ్చారు. అయితే ఆ తరువాత కొన్ని కారణాల నేపథ్యంలో విగ్రహాన్ని తీసి మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ విగ్రహాన్ని మాత్రం కదిలించలేకపోయారు. అలా అమ్మవారి మహిమ మరింతగా పెరిగి భక్తులతో నిరంతరం పూజలందుకుంటూ మహాశక్తిపీఠంగా విరాజిల్లుతోంది. మిగిలిన ప్రదేశాలలో చాముండాదేవిని ఇతర రూపంలో అంటే దుర్గా, పార్వతీ దేవతలతో కలిపి ఆరాధిస్తారు. కానీ ఇక్కడ మాత్రమే చాముండాదేవిని విడిగా పూజిస్తారు. ఇక్కడ అన్ని దేవతలను ఒకే పక్క ఉంచి చాముండాదేవికి మాత్రం ఆగ్నేయ దిశను కేటాయించారు. క్షత్రియులు మరియు జైనులు ఆమెను కులదేవిగా లేదా కుటుంబ దేవతగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడి ఆలయ దర్శనం చేసుకున్న వారికి అపార శక్తి లభిస్తుందని, దృష్టి దోషాలు తొలగుతాయని భావిస్తారు. మరి మీరు కూడా చాముండాదేవి శక్తిపీఠాన్ని దర్శించుకోవాలనుకుంటే తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకుని మీ టూర్ను ప్లాన్ చేసుకోండి. మరి మీరు మా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.